చికెన్‌కి, మటన్‌కి ఎలా అయితే ఫ్యాన్స్ ఉంటారో పప్పుకి కూడా ఫ్యాన్స్ ఉంటారండి. అకేషన్ ఏదైనా గానీ పప్పుతో చేసిన ఒక ఐటెమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే దేనితో తిన్నా తినకపోయినా పప్పుతో మాత్రం తింటారనమాట అందరూ. అంత ఫేవరెట్ అందరికీ కూడా పప్పు ఏ కాంబినేషన్‌లో చేసినా హెల్త్‌కి మంచిది. ఇంకా అలానే మనకి ప్రోటీన్ కూడా అందిస్తుంది కదా! ఈ పప్పు తినడం వల్ల. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారా? మా లంచ్‌లోకైతే టుడే నేనైతే పప్పు టమాటా చేశానండి. అది ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నాను అంటే నార్మల్ కందిపప్పు కంటే మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పులో టమాటా వేసి వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ చాలా స్మూత్‌గా కూడా ఉడుకుతుందనమాట. అంత బాగుంటుంది. రైస్ అండ్ రోటీలోకి ఈ పప్పు మంచి కాంబినేషన్ అండి. నేనైతే ఈ మధ్య వండుతున్నాను. నాకు చాలా నచ్చింది టేస్ట్. ఇంక అందుకని చెప్పేసి నేను మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నాను. రైస్ అండ్ రోటీలోకి మాత్రం కాంబినేషన్ చాలా బాగుంది ఈ పప్పు. ఇంక అందులోను పప్పు ఏదైనా సరే మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటే గ్యాస్ కూడా తగ్గుతుందంటండి. అంటే ఈ మధ్యన చాలామంది పప్పు తింటే గ్యాస్ వస్తుందని చాలా అవాయిడ్ చేస్తున్నారు కదా! ఇందులో ప్రోటీన్ ఉన్నా కానీ ఈ గ్యాస్ వస్తుందని చెప్పేసి చాలామంది తగ్గించేస్తున్నారు. అలా కాకుండా మీరు పప్పు తినాలనుకుంటే మాత్రం ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకుంటే మాత్రం గ్యాస్ అనేది ఉండదంటండి. ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. పప్పు ఏదైనా పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా ఏదైనా వండుకునే ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టేసి తర్వాత వండుకోండి. మీకు గ్యాస్ సమస్య అనేది తగ్గుతుంది. ఏమంటారు? ఇంకా పోపు విషయానికొస్తే నేనైతే పప్పు దేనితో చేసినా కానీ, ఏ కాంబినేషన్‌లో చేసినా పోపు మాత్రం నేతితో అయితే తాలింపు పెట్టుకుంటానండి. టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందనమాట. మన హెల్త్‌కి కూడా మంచిది కదా! ఏమంటారు? మరి మీరు చేస్తారా? నేను వీక్‌లో ట్వైస్ అయినా పప్పు అయితే ఉంటుందండి మా ఇంట్లో. ఏమంటారు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్.